నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం కెనాల్ బండ్ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసా. రబీ సీజన్ కు సంబంధించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని వెల్లడి. అమరావతిలో గజం 60,000 ఉందన్న చంద్రబాబు ఇప్పుడు తన ఇంటికి మాత్రం గజం 7,500కి ఎలా కొన్నారో చెప్పాలి డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. సహకార రంగ బ్యాంకుల బలోపేతం, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం రెండంచెల విధానం ప్రవేశపెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన వక్తలు. విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి. చిత్రం ప్రమోషన్ లో భాగంగా గుణదలలోని రామ్స్ థియేటర్ లో 23 చిత్రం ప్రీమియర్ షో ఏర్పాటు. రబీ సీజన్ కు సంబంధించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నదాతలకు భరోసా కల్పించారు. విజయవాడ రూరల్ నున్న సమీపంలోని పోలవరం కెనాల్ బండ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసా సందర్శించారు. రైతుల ధాన్యం రాసులు, బస్తాలను పరిశీలించి పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల సమక్షంలో ధాన్యం తేమ శాతం పరిశీలనతో పాటు ధాన్యాన్ని లారీలకు ఎక్కించి మిల్లులకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. 45 లారీలకు ఇంటెండ్ పెట్టడం జరిగిందని, అదనంగా లారీలను ఏర్పాటు చేసి మొత్తం ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ తదితర సమన్వయ శాఖల అధికారులతో అప్పటికప్పుడే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు అమ్ముకోవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వదంతులను నమ్మవద్దన్నారు. బుడమేరు వరదల కారణంగా ఖరీఫ్ పంటకు ఇబ్బంది ఎదురైనా ఇప్పుడు రబీలో మాత్రం చాలా మంచి దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందానికి తగిన ప్రతిఫలం సత్వరం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు అంటే రబీ క్రాప్ ధాన్య కొనుగోలు మొదలైంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సీజన్ కి దాదాపుగా 1,60,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అంచనా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 38,000 టన్స్ హార్వెస్ట్ జరిగి కన్నాల మీద డ్రైయింగ్ లో ఉంది. ఇప్పటికే 10,000 టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. మిగతాది కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఉంది. 107 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 33 కేంద్రాలు ఆల్రెడీ యాక్టివ్గా ప్రొక్యూర్ జరుగుతూ ఉంది. మిగతా చోట ఎక్కడైతే హార్వెస్టింగ్ జరుగుతుందో అక్కడ ఈ కేంద్రాలను యాక్టివేట్ చేసుకుంటూ ఎంఎస్పీకి, గవర్నమెంట్ నిర్ధారించిన ఎంఎస్పీకి అంటే 2,300 రూపాయలు పర్ క్వింటల్ చొప్పున, అలాగే ఏ గ్రేడ్ కనుక అయితే 2,320 రూపాయలు క్వింటల్ చొప్పున రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రొక్యూర్ చేసుకుని ప్రొక్యూర్ అయిన పంటని దాదాపు ఒక 17 మిల్స్కి ట్యాగం చేయడం జరిగింది. ఆల్రెడీ దగ్గర నుంచి ఆల్రెడీ బీజీ తీసుకున్నాము, బ్యాంక్ గ్యారంటీస్, వాళ్ళకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రొక్యూర్ చేసిన 24 గంటల్లో రైతుల అకౌంట్కి కూడా డీబీటీ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పటికే 8 కోట్ల అమౌంట్ది ప్రొక్యూర్ చేసుకుంటే 6 కోట్లు ఆల్రెడీ పడిపోయింది. ఇంకా 2 కోట్లు ఈ 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ప్రాసెసింగ్లో ఉంది. సెలవు అయిపోగానే అవి కూడా రైతుల అకౌంట్కి, ఖాతాలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో రైతులకి నా రిక్వెస్ట్, అలాగే అధికారులకి నా వార్నింగ్ ఏంటంటే రైతులు కష్టపడి పండించిన పంటని ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మద్దతు ధరకే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని సహకారం గవర్నమెంట్ నుంచి ఉంది, అన్ని శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫీల్డ్లో మీరు సెలవులైనా పర్వాలేదు, ఫీల్డ్లో తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బందులను తెలుసుకొని కంపల్సరీ నాణ్యత, ఏదైతే సగటు నాణ్యత ఉన్న ధాన్యం అయితే ఉందో అవన్నీ ఒక్క గింజ కూడా వదలకుండా కంప్లీట్గా ప్రొక్యూర్ చేసుకొని మిల్స్కి పంపించాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఇంకా ఆ మాయిశ్చర్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్తున్నారో వాళ్ళకి మాయిశ్చర్ తగ్గించడానికి ఎండపెట్టుకుని గైడ్ చేయండి. ఇన్ కేస్ మేము ఎండపెట్టడానికి టైం లేదని పర్లేదు తీసుకోండి అని చెప్తే అది 1% మాయిశ్చర్ కనుక పెరిగితే దానికి తగ్గట్టుగా కటింగ్ ఉంటాయి. ఆ కటింగ్ ప్రకారంగానే చేయాలి తప్పితే ఎక్కువ కటింగ్ చేయడము, ఇష్టం వచ్చినట్టు తగ్గించడం అయితే కుదరదు. దీనికోసం అందరూ దయచేసి ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండాలి. అలాగే ప్రతి మిల్ దగ్గర ఒక తహసీల్దార్ ఆఫీసర్ని కూడా స్పెషల్ ఆఫీసర్ పెడుతున్నాను. సెంటర్ లెవెల్లో మనకు కలెక్టరేట్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటున్నాను. సో ఏదేమైనా ఇప్పుడు రబీ క్రాప్, ఎందుకంటే బుడమేరు వరద వచ్చి అప్పుడు పంట లాస్ అయింది. ఇప్పుడు చాలా బాగా దిగుబడి వచ్చింది, చాలా మంచిగా ఉంది క్రాప్ అని పంటల వరకు చాలా ఆనందంగా ఉన్నారు రైతులు. సో ఆనందం వాళ్ళు పంటలు అమ్మిన తర్వాత వచ్చే ఆదాయం వల్ల కూడా ఉండాలని గవర్నమెంట్ దృష్టి సారించింది. కాబట్టి అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాల వరకు ఏ రైతులకు ఇబ్బంది జరగకుండా మద్దతు ధరకే వాళ్ళు పండించిన ప్రతి గింజని కొనుక్కుంటూ వాళ్ళకి అకౌంట్కి, ఖాతాలకి డబ్బులు పడేలాగా చేసే పనిలో ఉన్నాము. దీనికి డిఎం సివిల్ సప్లైస్ అయితేనేంటి, అలాగే జిల్లా తహసీల్దార్స్ అయితేనేంటి, సివిల్ సప్లైస్ కంప్లీట్ డీటెయిల్ అందరినీ ఫీల్డ్లో పెట్టాం. అవసరమైతే ఇంకా
కొంతమంది ఆఫీసర్ని ఫీల్డ్లో డిప్లాయ్ చేసుకొని ఫీల్డ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొని రైతులతో మాట్లాడుకొని సో ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుక్కోవడానికి ఏర్పాట్లు చేస్తాము. రైతులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయపడకండి, ఎక్కడ తక్కువ అమ్మేయడము, వర్షం వచ్చేస్తుంది త్వరగా అయిపోతే చాలని దయచేసి అనుకోకండి. కంపల్సరీగా మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుక్కోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇన్ కేసు వర్షం వచ్చినా కూడా దాన్ని కాపాడడానికి టార్పలైన్స్ కూడా పెట్టడం జరిగింది పీపీసీలో. మీ దగ్గర ఉన్న ధాన్య కొనుగోలు కేంద్రాలు వెళ్ళి మీరు అడిగితే అక్కడ టార్పలైన్ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీరు తీసుకొని ఆ ధాన్యాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకొని అది సగటు నాణ్యత వచ్చిన వెంటనే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కాబట్టి దానికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటాను. అపోహాలు కానీ లేదా అలిగేషన్స్ కానీ మీరు అవకాశం ఇవ్వకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా కాల్ నెంబర్ పెట్టినా దానికి కాల్ చేయండి, లేదా దగ్గర ఉన్న పీపీసీ సంప్రదించండి, లేదా మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కానీ సెక్రటరీ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ డీటీ కానీ ఎవరైనా ఉంటే సివిల్ సప్లై అధికారి వారినే సంప్రదించండి, వాళ్ళే మీకు మార్గదర్శనం ఇస్తారు. ఇంకా మరి ఏమైనా డౌట్ నాకే కాల్ చేయండి, పర్వాలేదు, నేను ఇక్కడే ఇంటర్వ్యూలోనే ఉంటున్నాను కాబట్టి దయచేసి మీరు ఆందోళన పడాల్సిన అక్కర్లేదు. మీరు పండించిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధరకే, గవర్నమెంట్ నిర్ధారించిన మద్దతు ధరకే కొనుక్కోవడానికి అన్ని రకాలుగా తయారీ ఉన్నాయి. విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదలలోని రామ్స్ థియేటర్ లో 23 చిత్రం ప్రీమియర్ షో ఏర్పాటు చేయడమైంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తేజ మాట్లాడుతూ సంచలన విజయం సాధించిన మల్లేశం చిత్ర దర్శకుడు రాజకొండ దర్శకత్వంలో 23 చిత్రంలో తాను హీరోగా నటించినట్లు తెలిపారు. 1990వ దశకంలో చిలకలూరిపేటలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇది వృత్తంగా తీసుకుని దర్శకుడు 23 చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ విన్న వెంటనే నచ్చి ఈ చిత్రంలో హీరోగా నటించడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రతి సన్నివేశం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని, గ్రామీణ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని చెప్పారు. సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందనే ట్యాగ్ లైన్ తో సినిమా నిర్మించామని, ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో థియేటర్లలోకి తమ చిత్రం రానున్నదని, చిన్న చిత్రం అని చూడకుండా ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. తదనంతరం హీరోయిన్ తన్మయ్య మాట్లాడుతూ తెలుగులో తాను 23 అనే చిత్రంతో వెండి తరపు పరిచయం అవుతున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు ప్రేమ సన్నివేశాలు, కోర్టు సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించారని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని ఆమె కోరుతున్నారు. నా పేరు రాజ్. నేను 5 ఫిల్మ్స్ రాశాను రైటర్గా. డైరెక్టర్గా 3 ఫిల్మ్స్ అండి. 99లో మల్లేశం, 2023లో హిందీ ఫిల్మ్ 8 AM మెట్రో, మళ్ళీ తెలుగు ఫిల్మ్ అండి 23. ఇది ఒక గుంటూరు ఈ సరౌండింగ్ ఏరియాస్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, 90sలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీసిన ఫిల్మ్ అండి. ఇది ఒక మంచి కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, ముందు చేసిన మల్లేశం ఫిల్మ్, ఇప్పుడు మొన్న వచ్చిన కోర్ట్ ఫిల్మ్, ఇలాంటి కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అండి ఇది. తేజ ఇంకా తన్మయ్ ఇద్దరు డెబ్యూ అండి ఇది వాళ్ళవి. మనం కమర్షియల్ ఫిల్మ్స్లో తెలుగు ఇండస్ట్రీ బాగా చేస్తుంది, పుష్ప అవి అని నేషనల్ వైడ్గా. బట్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్కి కేరళ ఫిల్మ్స్ చాలా బాగా చేస్తున్నారు యాక్టర్స్. బట్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఫిల్మ్ అయినా ఆల్మోస్ట్ ఇప్పుడు కేరళ ఫిల్మ్స్ ఎవరైతే 10 years 15 years ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో ఆ క్వాలిటీ ఆఫ్ యాక్టింగ్ చేశారు ఇద్దరు. సో రీసెంట్గా కోర్టు ఇవన్నీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి 23 ఫిల్మ్ కూడా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారని హోపింగ్ ఆడియన్స్ విల్ లైక్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు తేజ అండి. నేను దిస్ మై డెబ్యూ ఫిలిం. ఐఎమ్ డెబ్యూయింగ్ అండర్ రాజ్ సర్స్ 23 మూవీ. ఇది it's not a proper commercial movie andi, but it's a very soulful commercial movie. So plot point is 1990s lo jarigina 3 kadal మీద తీసామండి, real life stories. Couple of themes we are dwelling into is friendship మీద we are focusing on friendship. There is a good love story and social justice మీద ఉందండి one of the theme, and ప్రిజన్ రిఫార్మ్స్ మీద తీసామండి. సో కమర్షియల్ కాకపోయినా దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఎంగేజ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ యువర్ హార్ట్. ఇది చాలా క్లోజ్ టు రియాలిటీ మూవీ అండి. దీంట్లో గాల్లో లెక్సే ఫైట్స్ కానీ లేకపోతే డాన్సెస్ కానీ ఏమి ఉండవండి. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్
film, we have tried to do it as closely to the subject in the 1990s as possible. Thank you. నాది గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయరే అయింది. సో డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ 4th ఇయర్ అప్పుడు ప్లేస్మెంట్స్ టైంలో ఐ బీన్ ఆడిషనింగ్ అండ్ ఫార్చునేట్గా నాకు ఈ ఫిలిం దొరికింది. ఈ ఫిలిం విన్నప్పుడు స్టోరీ క్యారెక్టర్ ఏదైతే విన్నానో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాను అనే నమ్మకం ఉండే, కానీ ఫస్ట్లోనే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తుంది అని అనుకోలేదు. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కూడా కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి చేశాను. ఇట్స్ బికాజ్ రాజ్ సార్ నాకు ప్రాపర్గా స్క్రిప్ట్ అవి అంతా కూడా నరేషన్ ఇవ్వడం అండ్ స్టోరీ అంతా నచ్చడం వల్ల ఐ థింక్ ఐ హవ్ డన్ ద క్యారెక్టర్ దాట్ పర్ఫెక్ట్లీ. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ టైమే దొరకడం అండ్ అదే విధంగా పర్ఫామ్ చేయడం, ఐ థింక్ నేను తేజ కూడా వీ హ్యావ్ గివెన్ అవర్ 100%. కొత్త వాళ్ళమైనా కూడా ఐ థింక్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ యాక్టెడ్ వెల్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం యాజ్ సర్ సెట్ కోర్ట్ ఫిలిం అండ్ మెనీ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ మల్లేశం కూడా, బల్గం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ కోర్ట్ ఫిలిం ఇలాంటి ఫిలిం యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి 23 కూడా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. యాజ్ ఆల్రెడీ సెడ్ ఈ ఫిలిం వీఆర్ కవరింగ్ అపాన్ లవ్ స్టోరీ, ఒక మంచి 90s లవ్ స్టోరీ అండ్ దెన్ క్రిమినల్ రిఫర్మేషన్. క్రిమినల్స్ని మనం క్రిమినల్స్గా చూడకుండా వాళ్ళని ఎలా మార్చాలి అన్న కాన్సెప్ట్ మీద మేము వీ హ్యావ్ కమ్ అప్. అండ్ దెన్ సోషల్ జస్టిస్ ఎలా ఉంటుంది లాలో కానివ్వండి, బేసిక్గా ఉరి శిక్ష చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా వీఆర్ గోయింగ్ టు షో. సో వీటి మీద వీ హ్యావ్ కమ్ అప్. అందరికీ ఇలాంటి ఒక మంచి ఫిలిం అందజేయాలి అనే థాట్ ప్రాసెస్తోనే మేము ఈ ఫిలిం తీసాము. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ అవర్ 100% టు ద ఫిలిం అండ్ ఆడియన్స్ కూడా ఈ ఫిలిం నచ్చుతుంది అని నమ్ముతున్నాను. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అమరావతిలో 5 ఎకరాల్లో భారీ భవంతి నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు తెరలు కట్టుకుని ఎందుకు శంకుస్థాపన చేసుకున్నట్లు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నిలదీశారు. 100 కోట్లతో చంద్రబాబు ప్యాలెస్ కట్టుకుంటూ దానికి శంకుస్థాపన చేసే క్రమంలో విషయం బయటకు రాకూడదని తెరలు కట్టుకుని మరీ చేసుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఇల్లు కట్టుకుంటే విష ప్రచారం చేశారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులకు కూడా ఆహ్వానం లేదని, స్థానిక దళిత ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం లేదన్నారు. అమరావతిలో గజం 60,000 ఉందని గతంలో చంద్రబాబు చెప్పారని, కానీ చంద్రబాబు ఇంటికి మాత్రం గజం 7,500కే ఎలా కొన్నారో చెప్పాలన్నారు. తాను మాత్రం శుద్ధపూసలాగా కబుర్లు చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో బాగా అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ప్రత్యక్షంగానే ప్రజలందరికీ కనపడుతున్న 2 ఎకరాలలో ఓ భారీ పార్టీ కార్యాలయం, ఓ మంచి సదుపాయాలతో ఇల్లుని వారు నిర్మించుకున్నారు. వారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు. స్వతహాగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్, స్వచ్ఛమైన డబ్బులతో ఐటీ రిటర్న్స్ కట్టినటువంటి నాయకుడు. ఆయన కట్టిన ఇళ్ల మీద, పార్టీ కార్యాలయం పైన నీచ రాజకీయాలు ఏ విధంగా చేశాడో మీ అందరికీ నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. తాను మాత్రం అక్రమంగా ఆర్జించిన 100 కోట్లతో ఇంద్రభవనాలు, ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. ఇది ఎవరు చూడట్లేదని, ఇది ఎవరు పట్టించుకోవట్లేదని, మనం ఏం చెప్పినా ఏం చేసినా చెల్లుతుందని కళ్ళు చెదిరేలా భవంతులు నిర్మించుకుంటున్నాడు. తాజాగా అమరావతిలో మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అన్నారు కదండి, ఆయన మాత్రం కేవలం 5 ఎకరాలలో మాత్రమే ఓ చిన్న ఇంటిని కట్టుకుంటున్నారు. దాని విస్తీర్ణం 5 ఎకరాలు. జూబ్లీహిల్స్ లో ఇంద్రభవనం కట్టుకున్న, కరకట్టపై అక్రమ కట్టడంలో 10 సంవత్సరాల పైగా నివసిస్తున్నా, కొండాపూర్లో అత్యంత ఖరీదైన సంపన్నులు నివసించే ప్రాంతంలో ఫామ్ హౌస్ కట్టుకున్న, ఇప్పుడు వెలగపూడిలో కోట్లాది రూపాయలతో మహాపాలెస్ కట్టుకుంటున్నా ఆయన మాత్రం గురి కింద సామెతలాగా ఉంటాడు. తన నలుపు ఎవరికీ తెలియదు. ఇది ఎవ్వరికి జనాలకు అర్థం కాదు. తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఓ జూబ్లీ హిల్స్ ఇల్లు
ఆ ప్రాంతం యొక్క ఖరీదు, గజం ఖరీదు, కట్టడానికి నిర్మాణమైన ఖరీదు ఆయన 2019లో 2014లో ముఖ్యమంత్రి కాకన్న మునుపు ఆ ఇంటి పరిస్థితి, 2019లో వారు ముఖ్యమంత్రి అయిన తదుపరి 14లో ముఖ్యమంత్రి అయిన తదుపరి ఆ ఇంటిని ఏ విధంగా మార్చేశాడు, ఆ ఇంటి ఫ్లోరింగ్ కి వాడినటువంటి మార్బుల్స్ యొక్క ఖరీదెంత, గ్రానైట్ ఖరీదెంత. మానాడు ప్రాంతంలో లోకేష్ తన పాదయాత్ర సమయంలో స్థానికులతో మమేకమై రోడ్డు ప్రక్కన బజ్జీలు తింటూ తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల వాగ్దానాలు ఇలాగే ఉంటాయనుకున్నాం, కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇంత త్వరగా మంత్రి లోకేష్ ఇళ్ల పట్టాలు ఇస్తారని తాము అస్సలు ఊహించలేదంటూ ఆనంద బాష్పాలతో తన్మయత్వం చెందుతున్నారు మహానాడు వాసులు. 5 దశాబ్దాల కలను సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి మంత్రి లోకేష్ కు అజనాత్మంతం రుణపడి ఉంటామంటూ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా ఇళ్ల పట్టాలు పొందిన మహానాడు ప్రాంత వాసులు చెబుతున్నారు. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలలో ఆదివారం సాయంత్రం దుర్గా మల్లేశ్వర స్వామి వారి నదీ విహారం చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల నదీ విహారం కోసం మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన నగరోత్సవం మహా మండపం వద్ద నుండి కూచిపూడి నృత్య కళాకారులు తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్ చేరింది. పుష్పాలంకరణ చేసిన ఫంటుపై స్వామి అమ్మవార్లను అధిరోహింపచేసి అనంతరం కృష్ణానదిలో నది విహారం ప్రారంభమైంది. స్థానాచార్యులు పి శివప్రసాద్ శర్మ ఆలయ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఆది దంపతుల నది విహారాన్ని దర్శించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించడంతో పాటు వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో దళితుల అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుండి బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు రన్ ఫర్ నాలెడ్జ్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న యువత జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుర్తి శ్రీనివాస చక్రవర్తి డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. దళితుల అభివృద్ధితో పాటు సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని, రాజ్యాంగం రచించిన గొప్ప మేధావి, సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడండి. ఈరోజు 134వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రన్ ఫర్ నాలెడ్జ్ అనే దాని మీద మేము ఈరోజు ఒక 150 మంది సభ్యులతో పాదయాత్ర చేస్తున్నాం. ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం మన అంబేద్కర్ విగ్రహం నుంచి పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా బయలుదేరుతున్నాం. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని మనం అందరం గుర్తుంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పండగ వాతావరణంలో జరుపుకున్నామంటే కారణం ఆయన ఒక సామాజిక న్యాయవాది, గొప్ప న్యాయవాది ఆయన. అలాగే ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత కాబట్టి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన గుర్తుంచుకొని ఈరోజు మనం ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టాము. ఇది ఈ విషయంలో భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అదేవిధంగా ఆయన దేశవ్యాప్తంగా రాజ్యాంగ పౌరులందరికీ సమాన హక్కులు రావాలని కోరుకున్న వ్యక్తి. అదేవిధంగా మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనప్పుడు మన భారతదేశాన్ని సపరేట్గా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అనేక కష్ట నష్టాలతోటి ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావిగా రన్ ఫర్ నాలెడ్జ్ అనేటువంటి ఈ సబ్జెక్టుకి ఆయన ప్రపంచంలోనే ఈయన ఎలిజిబుల్ పర్సన్గా వరల్డ్ ప్రపంచ జ్ఞాని అనేటువంటి ఈయనని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ అనేక సంస్కరణలు చేసినటువంటి ఈయనని అంబేద్కర్ గారిని మనము ఎల్లవేళలా మన భారతదేశం గుర్తుంచుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే
ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని టచ్ చేస్తే ఆ ప్రభుత్వం జగన్ గారు విదేశీ విద్య అనే దాని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని తీసేశాడు. అటువంటి రాంగ్ డైరెక్షన్స్ వల్లనే ప్రజలందరూ ఆగ్రహానికి గురై ఆయన పూర్తిగా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటువంటివన్నీ గుర్తు చేసుకొని ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు అండదండగా ఉండాలని మనసారా కోరుకుంటూ జై భీమ్. నా పేరు ఎం రవిబాబు, ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ యూనియన్, అలాగే దళిత జేఏసీ జాయింట్ సెక్రటరీ. అయితే ఈ రోజున ప్రపంచం గర్వించదగ్గ మేధావి, విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ ఆయన్ని ఒక వర్గానికో లేకపోతే ఒక కులానికో అంటగట్టి ఇక్కడున్నటువంటి ఏదైతే జుభుక్షాకరమైనటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి దానికి ఒక వెన్నులో వెనుకలాగా ఈ రన్ ఫర్ నాలెడ్జ్ అంటే ఆ జ్ఞాన సముపార్జన అనేది ఆయన ద్వారా మనకు సంక్రమించాలి. అలాగే ఈ దేశానికి దిశ చూపినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక మేధావి యొక్క పుట్టినరోజున ఈ రోజున జరుపుకోవటం అనేది చాలా మాకు గర్వకారణంగా ఉంది. అలాగే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, ఎస్పెషల్లీ మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దళితుల పక్షపాతి అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన మొదటి నుంచి కూడా ఒక దళితుడిని పార్లమెంటు స్పీకర్గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఒక అసెంబ్లీకి స్పీకర్గా ఒక మహిళా దళిత. నా పేరు ఖడ్గరాజు మీనాక్షి, మన ఎన్టీఆర్ జిల్లా అర్బన్ మహిళా అధ్యక్షురాలని. మన విజయవాడలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, అట్లాగే నందిగామ, తిరువురు, జగ్గేపేట, కొండపల్లిలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటాము. భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈయన పుట్టినరోజును మనం చేసుకోవాలి. ఈరోజు భారత రాజ్యాంగం కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తుంది. ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తిగా కానీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా కానీ ప్రతి ఒక్కరు చూడకూడదనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అత్యున్నత విద్యావంతుడు ఈయన. అట్లాగే అణగారినటువంటి ఎంతో వెనకబడిన కులాల నుంచి వచ్చినటువంటి ఆయన ఈరోజు మనం అనుభవిస్తున్న దానికన్నా ఆయన ప్రతి ఒక్క అడుగులో ప్రతి ఒక్క రోజు కూడా ఆయన అనుభవిస్తూనే వచ్చారు. అట్లాగే ఆయనకున్నటువంటి అవకాశాల మేరకు విద్యని అలాగే అర్జిస్తూ దాన్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా ఈరోజు కూడా ఎవరైతే రాజకీయవేత్తగా కానీ ఉన్నత విద్యావంతులుగా కానీ అట్లాగే మనకి ఎటువంటి అవకాశాలు లేనప్పుడు కొన్ని విధానాల మీద అట్లాగే లేనటువంటి వాళ్ళ మీద వాళ్ళ యొక్క అణగారిన తత్వం కానీ అణచివేత తత్వం కానీ ఆయన పోరాడినటువంటి వ్యక్తిగా నెంబర్ 1లో ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా మనందరి మధ్య ఉన్నారు. ఈ రోజు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ విషయంలో ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతీయ కృష్ణానది తీరాన శైవ క్షేత్ర శివస్వామీజీ ఆశీస్సులతో ఇంద్రకిలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గాదేవికి 108 సువాసినిలతో పవిత్రమైన పొంగలి నివేదన కార్యక్రమం చేపట్టడం జరిగిందని శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు లలితారాణి తెలిపారు. గత 28 వారాల నుండి నగరంలోని ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో అమ్మవారికి తమ ఆధ్వర్యంలో నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కృష్ణానది తీరాన శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు లలితారాణి ఆధ్వర్యంలో 108 సువాసినిలతో అమ్మవారికి పొంగలే నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా 108 సువాసనల పొంగలి నివేదన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వేద స్వస్తి వేద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నగర ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా దుర్గమ్మ తల్లికి పొంగలి నివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తాము శివస్వామి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం గత 28 వారాల నుండి అనేక దేవాలయాలకు పొంగల నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జై వాసవి, జై జై వాసవి, ఓం నమ శివాయ, జై శ్రీరామ్. మన అమ్మకు మనసారా కమిటీ తరపున శివస్వామి ఆధ్వర్యంలో 26 నెలలు మేము మన అమ్మకు మనసారా అని ప్రతి నెల కూడా ఒక గుడిలో సారి పెట్టడం అనేది ఒక సంకల్పంతో బిగించేశామండి. ఆ సంకల్పం శివస్వామి గారి ఆధ్వర్యంలో నేను స్టేట్ ప్రెసిడెంట్ లలితారాణి నా పేరు, సెక్రటరీ భాగ్యలక్ష్మి గారు, ట్రెజరరు మీనాక్షి గారు, అలా మేమందరం కలిసి
బిగించేసాము ఈ ప్రోగ్రామ్ని. ప్రతి నెల కూడా మేము సారి పెడుతూ ఒక్కొక్క నెలలో ఒక ప్రోగ్రాం చేస్తున్నామండి. ఈ నెల 108 మంది ముత్తైదువులను కూర్చోపెట్టి 108 పొంగళ్ళు పెట్టి మన కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పిస్తూ అలానే పొంగళ్ళు కూడా సమర్పిస్తున్నాము. లోక కళ్యాణం కొరకు ఇలాంటి పూజలు 108 పొంగళ్ళు, అలాగే లక్షమల్లెపూల పూజ, లక్ష గాజుల పూజ, మామిడి పళ్ళ పూజ, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము. జై వాసవి పదవులు ఇచ్చారండి. దాని నిమిత్తంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటిసారిగా 108 మందితో అమ్మవారికి ఆషాఢ మాసంలో సారె తీసుకెళ్ళామండి. తర్వాత మామిడి పళ్ళ పూజ, తర్వాత లక్ష గాజుల పూజ, అలాగే మాకు తెలిసినంత వరకు భారీ ఎత్తున ప్రతి కార్యక్రమము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ఈ రోజున మనము 108 మందితోటే పొంగళ్ళ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి కొండపైన వెలిసినటువంటి కనకదుర్గమ్మ వారికి సమర్పించాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా మేము 108 అనుకుంటే 120గా వచ్చి ఇంకా వస్తాము అన్నారు. ఈ కార్యక్రమానికి మాతో పాటు వీరందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఈ అవకాశం మాకు కల్పించిన వీళ్ళందరికీను శివస్వామీజీ గారికి ధన్యవాదాలు. మాకు మనసారా గ్రూపు శివస్వామి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ తేలపురోలు వెంకటలక్ష్మిని స్వామివారి అనుగ్రహంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇవాళ లోక కళ్యాణార్థం కోసము 108 మంది పొంగళ్ళతో కార్యక్రమం చేస్తూ అమ్మవారికి సమర్పించి, అలాగే ఈ నెలలో సారి కూడా అమ్మవారికి ఇస్తున్నామండి. ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. 23 నెలల నుంచి చేస్తున్నామండి ఈ కార్యక్రమం. జై వాసవి, జై జై వాసవి. పేరు గొంట్ల రామ్మోహన్ రావు. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క మనమ్మకు మనసారి అనేటువంటి ఈ కార్యక్రమం మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని, రాష్ట్రంలో ఎలాంటి ఉత్పన్న పరిణామాలు రాకుండా ఉండాలని, అలాగే మనం పూర్వం వర్షాలు పడాలంటే వేప చెట్టుకు నీళ్లు పోయడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఒక సెంటిమెంట్గా ఉండేది. అలాంటి కార్యక్రమాల్లో ఇవాళ విజయవాడ నగరంలో ఈ మనమ్మకు మనసారి అనే కార్యక్రమం శివస్వామి వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో వీరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనకు ఈ రోజున జరుగుతున్నటువంటి హిందూ ధర్మం, మరి మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఇది 10 మందికి ప్రచారం చేసి 10 మందిలో కూడా అందరికీ ఆధ్యాత్మికతను నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతూ ఉంది. దీనివల్ల అందరూ క్షేమంగా ఉండాలనేటువంటిదే ముఖ్య ఆశయం. సహకార రంగ బ్యాంకుల బలోపేతం, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం రెండంచెల విధానం ప్రవేశపెట్టాలని, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని వక్తలు ఉద్ఘాటించారు. గ్రామీణ వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పన కోసం 2.50 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. సహకార సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాలని, గ్రామీణ వ్యవసాయ రైతాంగానికి సేవలందిస్తున్న సహకార సంస్థలకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 నుంచి పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆహ్వాన సంఘం చైర్మన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం, ఏపీ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎస్ రాంబాబు, అసోసియేషన్ నేతలు, సహకార రంగ ఉద్యమకారులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వామపక్ష ఉద్యమాలకు కేంద్ర బిందువుగా విలసిల్లుతున్న విజయవాడలో ఈ వజ్రోత్సవాలు నిర్వహించడం ముదావహం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వజ్రోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గ రైతాంగం ఐక్యంగా తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. సహకార బ్యాంకుల రంగంలో రెండంచెల విధానంతో పిఏసిఎస్ రైతులు తీసుకునే రుణాల్లో 3% వడ్డీ తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులకు మేలు చేసేలా ఉంటుందన్నారు. రెండంచెల విధానం అమలుపై ఇప్పటికే పూర్వపు ఆప్కాబ్ చైర్మన్ టీడీ జనార్దన్ నేతృత్వంలో త్వరలోనే సీఎం చంద్రబాబు వద్దకు అసోసియేషన్ నేతలు కలిసి సమస్యను తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక్కడ వజ్రోత్సవాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషము. ఈ సందర్భంగా నేను 2 మాటలు మాత్రం ప్రత్యేకించి చెప్పాలనే జనార్దన్ గారి కంటే ముందు మాట్లాడదామనుకున్నాను. ఒకటేమంటే
అవునన్నా కాదన్నా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు రైతాంగానికి సేవ చేస్తున్నది, మిగతా అందరికంటే ఎక్కువ సేవ చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన సహకార బ్యాంకులు. అంటే నేరుగా ప్రత్యక్షంగా వారికి మనం ఉపయోగపడతా ఉన్నాం, వారి కోసం చేస్తాం. నెంబర్ 2 ఏమంటే 60 సంవత్సరాలు 60 years అనేది మామూలు విషయం కాదు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మన ఆనాడు అసంఘటిత కార్మికులు ఉన్నట్లే, కానీ వీళ్ళందరినీ సంఘటితం చేసి మన ఆనాడు మాధవరావు వారు చాలా మంది పెద్దలు వారు ఎన్నో కష్టాలకు వచ్చి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగానే నిన్న ఒక మంచి సెమినార్ కూడా ఏర్పాటు చేశారు, రౌండ్ టేబుల్ సమావేశం. ఆ సమావేశంలో ప్రధానమైన డిమాండ్ ఏమంటే, మేజర్ డిమాండ్, నంబర్ 1 డిమాండ్ వారు ఏమంటున్నారంటే ఈ దొంగను తగ్గించండి, 2 tier సిస్టమ్ తీసుకొని వస్తే అది రైతులకు ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా. ఎందుకంటే 2 tier సిస్టమ్ రావడం వల్ల ఇప్పుడు ప్రతి దగ్గర 4 దొంతలు ఉండడం వల్ల ప్రతి దగ్గర కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది, ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. కాబట్టి నేరుగా స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఇవాళ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాంచ్లుగా పెట్టి నేరుగా రైతుకి PSCS కి మనము ఇచ్చేయచ్చు కదా. ఆ రకంగా ఫైనాన్స్ చేస్తే రైతు పైన భారం తగ్గుతుంది. నంబర్ 2 ఏమంటే ఇవాళ ప్రాక్టికల్ చూస్తే ఎక్కడైనా ఉద్యోగస్తులు ఎక్కడ పొరపాటు చేయరు, ఉద్యోగస్తులంతా కరెక్ట్ చేసినారని మనం చెప్పలేము. కానీ ఉద్యోగస్తులు చేసినా వస్తే నేను గ్రామాల్లో సహకార సంఘాలు అంటే లోన్లు ఎక్కువ అడిగేవాళ్ళు, రైతులకు సరిపడిన పరపతి దొరికేది కాదు. వాణిజ్య బ్యాంకులు అందుబాటులో ఉండేవి కావు, సహకార బ్యాంకులు అందుబాటులో ఉండేవి కానీ నిధులు ఏమి ఉండేది. మనకి ఎట్లా ఏం చెయ్యాలి కనుక వీళ్ళ అవసరాలన్నీ తీర్చలేకపోతే మనకి కుర్చీ ఎందుకు, మనం ఇక్కడ బాధ్యత ఏంటి అని నాకు ఆలోచన వచ్చింది. ఒక రోజు DCCB ఎంప్లాయీస్ అందరినీ సాయంత్రం పిలిచి కూర్చోబెట్టి రాత్రి భోజనం పెట్టి రాత్రి 2 వరకు మాట్లాడుకున్నాం. ఏం చేద్దాం, ఎట్ట చేద్దాం. నా ఆశయం లక్ష్యం ఒకటే, అడిగిన ప్రతి రైతుకి పంట రుణం ఇవ్వాలి. దీనికి ఏంటి అప్పుడు చెప్పారు, జిల్లాలో లోన్ లీటర్లో మనం ఎక్కువ ఇస్తున్నాం, డిపాజిట్లు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నాయి, డిపాజిట్లు లేని లోన్లు ఎట్లా ఇస్తామని సిబ్బంది చెప్పారు. నేను కొత్త రోజులు కదా అయినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు కూడా వాణిజ్య బ్యాంకుల్లోనే ఉంటున్నాయి. మరి మీరందరూ డబ్బులు వాణిజ్య బ్యాంకుల్లో దాచి మా దగ్గర లోన్లు అడిగితే మేమెట్లు ఇవ్వాలి? అందువల్ల మీ అందరి డిపాజిట్స్ కూడా కృష్ణా బ్యాంకుకి వేయండి అని చెప్పి మనం చేసే సేవలు వాళ్ళకి వివరించే విధంగా కరపత్రాలు వేసి మైక్ లో ప్రచారం చేయించి జిల్లా అంతా చేయించారు. కృష్ణా బ్యాంక్ మీ బ్యాంక్, మా బ్యాంక్, మనందరి బ్యాంక్ అని చెప్పి అన్ని బ్రాంచ్ల్లో మీటింగ్ పెట్టి సిబ్బంది మొత్తాన్ని సమాయత్తం చేసి పోటీగా కమర్షియల్ బ్యాంక్స్ తో పాటు డిపాజిట్స్ సేకరించి నిధుల్ని పెద్ద ఎత్తున పెంచాం. అసలు అది ఊహించడం మా సిబ్బంది. మన నంబర్ సార్ ఇయర్ సార్ అన్నారు. ఎందుకు నంబర్ అయ్యా, మనం నమ్మకంగా పనిచేస్తే వస్తుందని అనతి కాలంలోనే సాధించాం. రెండంచెల విధానానికి సంబంధించినటువంటి బాధ్యత మీరు తీసుకుంటారని ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేసినారో 75% రెండంచెల విధానం మేము వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నాం. ఆ 25% కూడా చేసి పెట్టమని అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఒక మంచి సెమినార్ పెడతాం తప్పనిసరిగా. రైతులకి ఉపయోగపడేటటువంటి ఈ కోఆపరేటివ్ సంస్థ ఏదైతే ఉందో రెండంచెల విధానంతో రైతులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందంటూ ఎక్కడ సందేహం లేదు. మీరు ఉద్యోగస్తులకు వచ్చేటటువంటి ఎక్స్ట్రా వెసులుబాట్లు ఏం లేవు. అపెక్స్ బ్యాంకుకి DCBలకి మధ్యలో పోటీ అనేటటువంటిది అవసరం లేదు. అందుకని DCCBలన్నీ కూడా ఎపెక్స్ బ్రాంచ్లుగానే పనిచేస్తూ రైతులకు సేవ చేసేటటువంటి దాంట్లో విపులంగా మీరు ఎట్లాగో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఒక వారం 10 రోజుల్లో ఒక డీటెయిల్ నోట్ తయారు చేస్తాం, మీకు ఇస్తాం. ఒకసారి మీరు స్టడీ చేసిన తర్వాత దాన్ని తప్పనిసరిగా ఒక సెమినార్ ద్వారా పెడతాం. సో మీ ఎంటైర్ ప్రసంగంలో అనేక విషయాలు మాకు తెలిసినాయి. ముఖ్యంగా ముగ్గున్నంత కాలం జరుగుంటాం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రవచనం. సో
మనం అప్పుడప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, ఉన్నతకాలం మనతో ఉంటుంది అనేటువంటి ఫీలింగ్. అట్లాగే మంచి అన్నది మైక్ లో మాట్లాడాలి, చెడు అన్నది చెవిలో మాట్లాడాలి కూడా చాలా అద్భుతంగా చెప్పారు మాకు వెళ్ళి కూడా. సో మీ యొక్క అనుభవం కోఆపరేటివ్ సంస్థలకి ఎట్లాగైతే ఉపయోగపడిందో భవిష్యత్తులో మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క ప్రస్తుతం ప్రభుత్వంలో మీకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి రోల్ ని కోఆపరేటివ్ ఉద్యోగస్తులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా రవిని జనార్దన్ రావు గారికి వచ్చి సన్మానం చేయాల్సినప్పుడు and all the colleagues on the dais and their comrades. ఈ రోజు వజ్రం మహోత్సవం ఫంక్షన్ లో రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే in AIB there are a lot of unions, but if there is one number one federation, it is our Andhra Pradesh Telangana Bank Employees Federation. And secondly, the All India Cooperative Bank Employees Federation. In the entire trade union movement of the cooperative bank employees in India within AIB, the foundation has been always the trade union of the cooperative bank employees in Andhra Pradesh. I am very happy that our Andhra Pradesh Central Cooperative Bank Employees Association is today celebrating the Vajrotsavam. When you are celebrating, I believe we should keep three things in mind. Number one, English, there is a word, thanks. Somebody is giving a coffee, thanks Andy. Somebody doing some small help, thanks Andy. But telling her thanks. But here there is a union. For 60 long years it has been helping us. And so this is an occasion to tell our thanks to our Andhra Pradesh Cooperative Bank Employees Association. ఒకటి చేసి చూపించాలి మనం అనే ఒక ఉద్దేశంతో చాలా వరకు మీ లీడర్స్ తో మాట్లాడి చాలా సమస్యలు దాన్ని పూర్తి చేసేందుకు కృషి చేసిన ఇవాళ చెప్పుకునేందుకు నాకు ఒక గర్వంగా కూడా ఉన్నది. ఎందుకంటే ఆనాడున్న పరిణామ పరిస్థితులలో ఒక అవకాశం కూడా ఏమొచ్చిందంటే ఇప్పుడు జనార్దన్ రావు గారు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్ ఒక క్లచ్ నుంచి ఐఏఎస్ ఏదైతే ఎంపీగా ఉంటే ఆనాడు మనం చెప్పిన వాళ్ళు వినేది లేదు, వాళ్ళు చెప్పిందే సహకార శాఖ మంత్రులు మిగతా వాళ్ళు వినేది కాబట్టి మాకంత ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన పోయిందో నా హయాంకి వచ్చేసరికి వాడు పోయి నేనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక జగన్మోహన్ నేతను తీసుకొచ్చిన దాన్ని ఎంపీగా. ఆ తర్వాత ఇప్పుడు మేము ఏదైనా కూడా మీరు ఏదైతే చెప్తుండ్రో వేజ్ డివిజన్స్ కానీ, ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా కానీ, క్యాలరీ పాలసీ కానీ, లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ కానీ, ఎస్బీఐ లైఫ్ తోటి మనం ఏదైతే చేసి కొత్త పెన్షన్ సౌకర్యం కానీ, నానా రకాలైన డిజిటలైజేషన్ కానీ, ఒక సహకార బ్యాంక్ ఆన్ పార్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అవకాశం మనకు కొంత మేరకు దొరికింది. మరి ఇవాళ కూడా పూర్తిగా సరిపోయింది అని నేను అంటాను. కానీ కొంత మేరకు ఒక చిన్న చూపు చూడకుండా సహకార బ్యాంక్ కూడా కరెక్ట్ అయిన బ్యాంకే, దాంట్లో పెట్టినా ఇబ్బంది లేదు. అన్ని విధాలా వాటితో పాటు మనకి ఇక్కడ మంచి సేవ చేస్తుంది. పెద్దలు నా ముందు పనిచేసిన అధ్యక్షులు
జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సో ఆయన కానీ విజయేంద్ర రెడ్డి గారికి, ఇంకా పెద్దలందరూ యూనియన్ లీడర్స్ అందరూ ఉన్నారు, సిపిఐ రామకృష్ణ గారికి, మాధవరెడ్డి గారికి, కొండారెడ్డి గారికి, రాధాకృష్ణమూర్తి గారికి, ఇంకా ఇక్కడ పెద్దలందరూ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా మీకు అందరికీ థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఇంకా అందరినీ కలిసే అవకాశం నాకు వచ్చింది. ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ మళ్ళీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ముఖ్యంగా నాకు సహకార రంగంలో వచ్చినప్పుడు నాకు అప్పట్లోనే కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇనిషియేటివ్స్ తీసుకోవడం. ఎందుకంటే ఇందాకే చెప్పారు, అందరూ ముందున్న ప్రెసిడెంట్స్ అందరూ కూడా చాలా కృషి చేశారు తెలుసుకోవడం, అందరు నేషనల్ లెవెల్ లో కూడా తీసుకెళ్ళి. సో నాకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అమిత్ షా గారు సెంట్రల్ కోఆపరేటివ్ మినిస్ట్రీలో ఉండడము, మాకు రెగ్యులర్ మీటింగ్స్ జరగడం కూడా రాష్ట్ర నాబార్డ్ నుంచి, సో డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు, సో నాకు అన్ని రెగ్యులర్ మీటింగ్స్ జరగడం కూడా వెంటనే జరగడము. సో ఒక రెగ్యులర్ అది నాకు చాలా హెల్ప్ అయింది. అలాగే నేను వచ్చిన తర్వాత కూడా నాబార్డ్ నుంచి రెగ్యులర్ గా అసలు ఎంత విధిగా రుణాలు ఇచ్చారంటే అందరూ డిసిసి, ముఖ్యంగా వీక్ డిసిసిబీస్ ని కూడా స్ట్రాంగ్ గా చేయడానికి వాళ్ళకు ఎక్స్ట్రా కన్సెషన్ ఇచ్చి, సో ఆఫ్టర్ నుంచి అందరినీ డిసిసిబీలను కలిపి సపోర్ట్ గా తీసుకెళ్లడం కూడా జరిగింది. నాకు అందుకు సపోర్ట్ చేసి, ఎందుకంటే ఎంపీ గారు కూడా నాబార్డ్ నుంచి రావడము, అన్ని కరెక్ట్ గా గైడ్ చేయడం కూడా, శ్రీనాథ్ రెడ్డి సార్ గాని, ఇంకా నాకు మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు రాజారాం రెడ్డి గారు కానీ, అండ్ డిసిసిబి నుంచి అక్కడ సదర్ రెడ్డి గారు కానీ, ఇంకా ప్రొఫెషనల్ డైరెక్టర్ వీరారెడ్డి గారు, సో వీళ్ళందరి హెల్ప్ తో కూడా నేను కరెక్ట్ గైడెన్స్ తోనే ముందుకెళ్ళాలని. ఈ 60 సంవత్సరాలు చేసినటువంటి యొక్క ఏపీసీసీబీఏలో గత మేనేజ్మెంట్ ని పూర్వపు నాయకత్వాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడం భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి యొక్క ఏపీసీసీబీఏ నాయకత్వానికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను కాంగ్రెస్. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో టీసీసీబీఏ సభ్యులు కూడా దీంట్లో పార్ట్ గా 90% 6 years పనిచేసే దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. దీంట్లో ఈ పూర్వంలో ఉన్నటువంటి లీడర్స్ లో ఇక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి కూర్చున్నటువంటి మాధవరావు గారు, ఆయన యొక్క నీడలో ఎదిగినటువంటి యొక్క పిల్లలను కొండారెడ్డి గారు, మాధవరావు గారు, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో 20-30 సంవత్సరాలు పనిచేసినటువంటి నేపథ్యంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క సలహా సూచనల మేరకి మనం వేజ్ సెటిల్మెంట్ తీసుకున్నా, సర్వీస్ రెగ్యులేషన్ తీసుకున్నా, లేదు వైద్యుల కమిటీస్ ఇంపాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసినా, 2012లో కొత్త రిక్రూట్మెంట్ చేసినా, లేదు డైలీ వేస్ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా ఏపీసీసీబీఏ అనేటటువంటి నాయకత్వంలోనే చేసినటువంటి యొక్క రిజల్ట్స్ అనేవి మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉన్నది. ఇందాక విజయేంద్ర రెడ్డి గారు చెప్పారు, ఇందాక ఆయన గవర్నమెంట్ టైంలోనే 2012 రిక్రూట్మెంట్ కానీ, ఎస్టీఐ ఉన్నటువంటి యొక్క ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఆయన గారి టైంలోనే పెట్టుకున్నాం. అనేక సార్లు ఆయన కలిసి ఎక్కడ కనపడితే అక్కడ, ఆయన ఇంటికాడ కనపడితే ఇంటికాడ, రోడ్డు మీద కనపడితే రోడ్డు మీద, ఆయన దేవాలయం కూడా కనపడితే దేవాలయం కూడా ఆర్చి ఆయనతో నేను మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక ఆయనతో మాట్లాడేటప్పుడు జనార్దన్ ఇన్సూరెన్స్ స్కీమ్ మంచిగా నడుస్తున్నారంటే అది పద్ధతి ప్రకారం నడుస్తుందని చెప్పాం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మసీద్ ఏ అసరారి, మసీద్ ఏ జొన్నతుల్ ఫిరోదోస్ ఆధ్వర్యంలో 60వ డివిజన్ బాంబే కాలనీలో ముస్లిం మైనార్టీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని పురవీధులలో వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత నాయకులు సయ్యద్ బాబు, షేక్ అమీర్ జానీ, షేక్ బాజీ, మహమ్మద్ గౌసియా బేగం తదితరులు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం సమాజానికి ఇబ్బందికరమన్నారు. అజిత్ సింగ్ గారు విజయవాడ బాంబే కాలనీ నుంచి వచ్చిన మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ బిల్లు సవరించడం కోసం బిల్లుని రద్దు చేయాలని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని రెండు గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము మైనార్టీలని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్యలో, చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్యలో. ఏంటి కొద్దిగా దయచేసి మైనార్టీల మీద జాలి చూపించండి. ఏంటి ఈ బిల్లు రద్దు అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటామండి. అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఎబ్బోర్డు ప్రాపర్టీలు ఉన్నాయి మా ముస్లిమ్స్ హ్యాండల్లోనే ఉండాలి. ఏదైనా మన ఇందులో మన చట్టంలోనే ఉండాలి.
కొత్త జీవోలు పాస్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేయకూడదు. దీనివల్ల మేము కోరుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి మేము అండగా ఉంటామన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి ద్రోహం చేశారు. మేము కోరుకునేది నారా చంద్రబాబు గారిని ఒకే మాట, మా ముస్లిమ్స్కి మీరు న్యాయం చేయాలి. దీనికోసం ఎక్కడికైనా పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. అది రద్దు చేయాలని పోరాడుతున్నామండి. ఈరోజు ఎండలో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చామండి. ఎందుకో మోడీ సర్కార్ మా మీద మైనారిటీల మీద కక్ష కట్టి ఇలాగా వైఖర్యం చేస్తుందో. మాది కూడా భారతదేశం, ప్రాణం కూడా ఇస్తామండి. మేము ఇదే దేహంలో కలిసిపోతాం. ఇంతకంటే ఎవరండి ప్రేమించేది? ప్రాణమే కాదు, దేహం కూడా మట్టికి సమర్పించే సమృద్ధులమండి మైనారిటీలు అంటే. మా మీద ఎందుకు కక్ష కడుతున్నారో తెలియదు. మేము ప్రాణం పోయినా పోరాడుతూనే ఉంటాము, రద్దు చేసే వరకు పోరాడతాం. ఈరోజు తక్కువ మంది ఉండవచ్చు, రేపు ఎక్కువ మంది వస్తాం, పిల్లల్ని కూడా తీసుకువస్తాం. మా హక్కుల్ని మేము సాధించుకుంటే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ దేహంలో నుంచి ప్రాణం పోయే వరకు కూడా మేము పోరాడతాం. మీరు అమ్మ పాలు తాగి విజయవాడ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో మా మైనార్టీ సోదరులందరూ కలిసి వక్ఫ్ బోర్డు బిల్లు మీద ధర్నా చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆడవాళ్ళు రావటం మా గొప్పతనం. ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలి. అలాంటిది వక్ఫ్ బోర్డు మీద ఉన్న ప్రేమతో మాకు రోడ్డు మీద లాక్కుండా ఉండడానికి మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ రోడ్డు మీదకి వచ్చండి. మోడీ గారు మీరు దయచేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే మా మైనార్టీస్ని రోడ్డు మీద లాగమాకండి. ఎందుకంటే మీరు వచ్చిన కాడ నుంచి మా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలవరం కెనాల్ బండ్ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసా. రబీ సీజన్ కు సంబంధించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని వెల్లడి. అమరావతిలో గజం 60,000 ఉందన్న చంద్రబాబు, ఇప్పుడు తన ఇంటికి మాత్రం గజం 7,500కి ఎలా కొన్నారో చెప్పాలి డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. సహకార రంగ బ్యాంకుల బలోపేతం, గ్రామీణ వ్యవసాయ రంగ ప్రయోజనాల కోసం 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన వక్తలు. విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి. చిత్రం ప్రమోషన్ లో భాగంగా గుణదలలోని రామ్స్ థియేటర్ లో 23 చిత్రం ప్రీమియర్ షో ఏర్పాటు. ఇదరోజు బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.